అండి. హాయ్! నమస్తే అందరికీ. ఇవాల్టి వీడియోలో రేషనలైజేషన్ గురించి పూర్తి సమాచారం మీకోసం. ఫస్ట్ ఈ వీడియోలో కవర్ అయిపోయే టాపిక్స్ ఏంటివి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రేషనలైజేషన్ అంటే ఏంటి? ఈ రేషనలైజేషన్ అనేది ఎందుకు చేస్తున్నారు? అండ్ ఏ ఏ ఫంక్షనరీస్ ఎక్కడ ఉంటారు? ఏ విధంగా కేటగరైజేషన్ అనేది జరగబోతోంది? అండ్ ఫంక్షనరీస్‌ని ఎన్ని కేటగరీస్‌గా డివైడ్ చేయబోతున్నారు? అనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ రేషనలైజేషన్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అంటే స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా రేషనలైజేషన్ అనేది జరుగుతోంది. అండ్ ఈ రేషనలైజేషన్ ఎందుకు చేస్తున్నారు అంటే మిగులు ఉద్యోగులు అంటే స్టాఫ్ ఒక సచివాలయంలో ఎక్కువ ఉన్నారు, ఒక సచివాలయంలో తక్కువ ఉన్నారు. అలా లేకుండా మిగులు ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సర్దుబాటు కొరకు రేషనలైజేషన్ అయితే చేస్తున్నాం. అండ్ ఈ రేషనలైజేషన్ దేన్ని బేస్ చేసుకొని జరుగుతుంది అంటే మెయిన్‌గా పాపులేషన్‌ని బేస్ చేసుకొని రేషనలైజేషన్ అయితే చేస్తున్నారు. అండ్ ఈ రేషనలైజేషన్ అప్పుడు ఫంక్షనరీస్‌ని 3 కేటగరీస్‌గా అయితే డివైడ్ చేయడం జరిగింది. అండ్ అదే విధంగా ఒక్కొక్క సచివాలయంకి మినిమమ్ 6 మెంబర్స్ ఉంటారు. మాక్సిమం 8 మెంబర్స్ స్టాఫ్ అయితే ఉంటారు. ఏ కేటగరీలో అయితే మనకు 6 మెంబర్స్ వస్తారు. బి కేటగరీలో అయితే మనకు 7 మెంబర్స్ స్టాఫ్ ఉంటారు. అదే సి కేటగరీలో అయితే 8 మెంబర్స్ స్టాఫ్ ఉంటారు. అండ్ ఏ కేటగరీలో ఎంతమంది పాపులేషన్ ఉంటారు అంటే 2500 మెంబర్స్ ఉంటే అప్ టు 2500 పాపులేషన్‌కి ఒక ఏ కేటగరీగా కన్సిడర్ చేస్తారు. అండ్ బి కేటగరీలో మనకి 2501 నుంచి 3500 వరకు. అండ్ కేటగరీ సిలో 3500 నుంచి అప్ టు మాక్సిమం అబోవ్ 3500 పాపులేషన్ వాళ్ళని కేటగరీ సిగా అయితే డివైడ్ చేయడం జరిగింది. అండ్ ఫంక్షనరీస్ అయితే చూసుకున్నాం. కేటగిరీలు ఏలో అయితే 6 మెంబర్స్ ఫంక్షనరీస్, బిలో 7, సిలో 8 మెంబర్స్ అయితే ఉండబోతున్నారు. అండ్ నెక్స్ట్ జనరల్ పర్పస్ ఫంక్షనరీస్, స్పెసిఫిక్ పర్పస్ ఫంక్షనరీస్‌తో పాటు యాస్పిరేషనల్ ఫంక్షనరీస్ గాని ఉంటారు. యాస్పిరేషనల్ ఫంక్షనరీస్‌ని ఎవరిని తీసుకుంటున్నారు అంటే ఎవరికైతే వాళ్ళ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, టెక్నికల్ క్వాలిఫికేషన్ అనేది టెక్నికల్‌గా రిలవెంట్‌గా ఉంటదో వాళ్ళకి ఎవరికైతే ఇంట్రెస్టెడ్ ఉంటుందో లేటెస్ట్ టెక్నాలజీస్‌ని నేర్చుకునే విధంగా వాళ్ళని యాస్పిరేషనల్ ఫంక్షనరీస్‌గా అయితే తీసుకోవడం జరుగుతుంది. వన్స్ రేషనలైజేషన్ అయిపోయిన తర్వాత సర్ప్లస్ ఫంక్షనరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని యాస్పిరేషనల్ ఫంక్షనరీస్‌గా తీసుకోవడం జరుగుతుంది. అండ్ అదే విధంగా జీఎస్‌డబ్ల్యూఎస్ ఆఫీసెస్‌లో డిప్లాయ్ చేసుకోవడం కానీ అండ్ ఇంకా వేరియస్ డిపార్ట్మెంట్స్‌లో ఎక్కడైనా రిక్వైర్మెంట్ ఉన్నా ఎక్సెస్ స్టాఫ్‌నైతే సర్ప్లస్ స్టాఫ్‌నైతే యూజ్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ మోర్ పాయింట్ ఎనీ హాబిటేషన్ ఒకవేళ ఏదైనా ఒక హాబిటేషన్ మోర్ దెన్ 10 కిలోమీటర్స్ అవే ఉంది ఒక సెక్రటేరియట్‌కి అంటే అటువంటప్పుడు ఆ యొక్క హాబిటేషన్‌ని నియరెస్ట్ సెక్రటేరియట్‌కి అటాచ్ చేయడమో లేదా అక్కడ ఒక న్యూ సెక్రటేరియట్ అనేది ఎస్టాబ్లిష్ చేయడమో గవర్నమెంట్ అనేది డెసిషన్ తీసుకుంటుంది. ఆ సిట్యుయేషన్‌కి తగ్గట్టు. అక్కడ న్యూ సెక్రటేరియట్ ఫార్మ్ చేసే అవసరం ఎంతైనా ఉంది. అండ్ లేదా ఒకవేళ ఆ సెక్రటేరియట్‌ని ఆ యొక్క హాబిటేషన్‌ని దగ్గరలో ఉన్న సెక్రటేరియట్‌కైనా మ్యాప్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ మెయిన్‌గా ఈ రేషనలైజేషన్ అయిన తర్వాత ఈ సెక్రటేరియట్‌లో ఉన్న ఫంక్షనరీస్‌కి పంచాయత్ సెక్రటరీ అండ్ ద వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ విల్ బి ద హెడ్ ఫర్ దట్ పర్టిక్యులర్ సెక్రటేరియట్. అండ్ ప్రెజెంట్ ఏ విధంగా అయితే పిఎస్ వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్ ఉన్నారో అదే విధంగానే పిఎస్ అనేవాళ్ళు హెడ్‌గా ఉంటారు సెక్రటేరియట్‌లో పంచాయత్ సెక్రటరీ వాళ్ళు. అండ్ ఈ జీఎస్‌డబ్ల్యూఎస్ స్ట్రక్చర్ ఎలా ఉండబోతోంది అంటే డిస్ట్రిక్ట్ లెవెల్‌లో డిస్ట్రిక్ట్ జీఎస్‌డబ్ల్యూఎస్ ఆఫీస్ ఉంటుంది. మండల్ లెవెల్‌లో ఎంపీడీఓ ఆర్ ఎంసీ సార్ యొక్క ఆఫీస్ ఉంటుంది. అండ్ సెక్రటేరియట్ లెవెల్ మన విలేజ్ వార్డ్ సెక్రటేరియట్స్ అనేటివి ఉంటాయి. అండ్ ఫైనల్లీ సెక్రటేరియట్ అనేది ఒక హబ్‌గా క్రియేట్ అవ్వబోతోంది. లైక్ క్రియేటింగ్ ఏ నాలెడ్జ్ సొసైటీ త్రూ స్కిల్ డెవలప్‌మెంట్ కావచ్చు, డిజిటల్ లిటరసీ కావచ్చు, ఏఐ అడాప్షన్ కావచ్చు అండ్ ఎంఎస్ఎంఈ ద్వారా కావచ్చు, ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ వాల్యూ అడిషన్ టు ద ప్రొడక్ట్స్, మార్కెటింగ్, ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ ఫర్ ఎవ్రీథింగ్. ఫైనల్‌గా సెక్రటేరియట్ అనేది ఒక హబ్‌గా క్రియేట్ అవ్వబోతోంది. లైక్ ఎట్ ద విలేజ్ లెవెల్ ఓన్లీ. విలేజ్ లెవెల్‌లోనే మనకు సెక్రటేరియట్ అనేది ఒక హబ్‌గా క్రియేట్ అవ్వబోతోంది. దిస్ ఈస్ రిగార్డింగ్
మనకి రేషనలైజేషన్ ప్రాసెస్ చూసినట్టయితే మనకు జనరల్ పర్పస్ ఫంక్షనరీస్ బిలో 2500 పాపులేషన్ ఉంటే 2 మెంబర్స్ ఉంటారు. అదే స్పెసిఫిక్ పర్పస్ ఫంక్షనరీస్ అయితే 4 ఉంటారు. సో టోటల్గా ఏ కేటగిరీలో 6 మెంబర్స్ స్టాఫ్ ఉంటారు. అదే బి కేటగిరీలో 3 మెంబర్స్ జనరల్ పర్పస్ ఫంక్షనరీస్ ఉంటారు. అండ్ స్పెసిఫిక్ పర్పస్ ఫంక్షనరీస్ మాత్రం 4 మెంబర్స్ చొప్పున టోటల్ 7 మెంబర్స్ ఉంటారు. అండ్ సి కేటగిరీలో 3500 కన్నా ఏవో ఉన్నటువంటి పాపులేషన్ ఉన్నటువంటి సెక్రటేరియట్లో జనరల్ పర్పస్ ఫంక్షనరీస్ 4 ఉంటారు. అండ్ స్పెసిఫిక్ పర్పస్ ఫంక్షనరీస్ 4 ఉంటారు. టోటల్గా 8 మెంబర్స్ ఉంటారు. సో ఈ విధంగా జనరల్ పర్పస్ ఫంక్షనరీస్ ఎవరు అంటే విలేజ్ వార్డ్ సెక్రటేరియట్స్లో, విలేజ్ సెక్రటరీ రూరల్ ఏరియాస్లో అయితే పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 1 to 5 అండ్ అలాగే డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ అండ్ గ్రామ మహిళా పోలీస్ వీళ్ళని జనరల్ పర్పస్ ఫంక్షనరీస్గా కేటగిరైజ్ అయితే చేశారు. అండ్ అర్బన్లో వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ, వార్డ్ మహిళా పోలీస్. అండ్ మనకి స్పెసిఫిక్ పర్పస్ ఫంక్షనరీస్గా ఎవరుండబోతున్నారు అంటే ఈ యొక్క డెసిగ్నేషన్స్ రూరల్ ఏరియాలో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, ఏఎన్ఎం, విలేజ్ సర్వే అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, అగ్రి హార్టీ సెరికల్చర్ అసిస్టెంట్, వెటర్నరీ ఆర్ ఫిషరీస్ అసిస్టెంట్ అండ్ ఎనర్జీ అసిస్టెంట్ వీళ్ళు రూరల్లో స్పెసిఫిక్ పర్పస్ ఫంక్షనరీస్గా ఉంటారు. అండ్ వార్డ్ సెక్రటేరియట్స్లో అయితే వార్డ్ రెవెన్యూ సెక్రటరీ, వార్డ్ హెల్త్ సెక్రటరీ, వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ, వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ, వార్డ్ ఎనర్జీ సెక్రటరీ. సో వీళ్ళు మనకు స్పెసిఫిక్ పర్పస్ ఫంక్షనరీస్గా కేటగిరైజ్ అయితే చేశారు. అండ్ ఆస్పిరేషనల్ ఫంక్షనరీస్ అనే థర్డ్ కేటగిరీస్ చెప్పాం. వీళ్ళు ఎవరికైతే టెక్నికల్ క్వాలిఫికేషన్ అండ్ రిలవెంట్ అదర్ క్వాలిఫికేషన్ ఉండి వాళ్ళకి లేటెస్ట్ టెక్నాలజీస్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్గా ఉంటారు వాళ్ళని ఆస్పిరేషనల్ ఫంక్షనరీస్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. రేషనలైజేషన్ అయిన తర్వాత మిగులు ఉద్యోగులని మనకి ఎవరికైతే ఈ స్కిల్స్ అండ్ రిలవెంట్ నాలెడ్జ్ ఉంటుందో, రిలవెంట్ స్కిల్స్ ఎడ్యుకేషన్ ఉంటుందో వాళ్ళని ఆస్పిరేషనల్ ఫంక్షనరీస్గా కానీ ట్రీట్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే ఈ పొజిషనింగ్ ఫిక్సింగ్ అయ్యేటప్పుడు ఏ కేటగిరీలో మనం చూసుకున్నట్టయితే జనరల్ పర్పస్ ఫంక్షనరీస్ ఇద్దరని చెప్పాం 2500 బిలో పాపులేషన్ ఉన్నప్పుడు. అప్పుడు ఎవరెవరు ఉంటారు అంటే పంచాయత్ సెక్రటరీ లేదా డిజిటల్ అసిస్టెంట్ అండ్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లేదా మహిళా పోలీస్ ఎవరు ఒక డిజిగ్నేషన్ మాత్రమే ఏ కేటగిరీలో ఉంటారు. అండ్ అర్బన్లో చూసుకున్నట్టయితే వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ ఆర్ వార్డ్ ఎడ్యుకేషన్. కేటగిరీ బి చూసుకున్నట్టయితే ఎక్కడైతే 2500 కన్నా ఎక్కువ పాపులేషన్ ఉండి 3500 లోపల ఉంటారో అక్కడ మనకి విలేజ్ సెక్రటరేట్స్లో రూరల్ ఏరియాలో అయితే పంచాయత్ సెక్రటరీ, డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఆర్ మహిళా పోలీస్. సో వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ కానీ మహిళా పోలీస్ కానీ ఏదో ఒక్క డిజిగ్నేషన్ వాళ్ళు మాత్రమే ఉంటారు కేటగిరీ బిలో. అదే అర్బన్ ఏరియాలో చూసుకున్నట్టయితే వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ ఆర్ మహిళా పోలీస్. సో ఏదో ఒక డెసిగ్నేషన్ ఫంక్షనరీస్ మాత్రమే కేటగిరీ బిలో వీళ్ళిద్దరిలో ఒకరు ఉంటారు. అండ్ కేటగిరీ సిలో చూసుకున్నట్టయితే ఎక్కడైతే పాపులేషన్ 3500 కన్నా ఎక్కువ ఉందో అక్కడ ఆ ఏరియాలో ఇక్కడ 4 ఉంటారు అండ్ వార్డ్లో కానీ 4 ఉంటారు. సో ఇప్పుడు మనకి పంచాయత్ సెక్రటరీ, డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ అండ్ మహిళా పోలీస్ ఈ 4 డెసిగ్నేషన్స్ ఉంటాయి. అండ్ వార్డ్ సెక్రటరేట్స్లో కానీ 4 ఉంటారు. వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ అండ్ మహిళా పోలీస్. సో ఫైనల్గా కేటగిరీ సిలో 8 మెంబర్స్ ఫంక్షనరీస్ ఉంటారనమాట. సో దిస్ ఈజ్ ఆల్ రిగార్డింగ్ రేషనలైజేషన్ ప్రాసెస్ అండ్ స్టాఫ్ ఎవరెవరు ఏ విధంగా కేటగిరీ ఏబిసిలలో ఉంటారు, జనరల్ పర్పస్ ఫంక్షనరీస్, స్పెసిఫిక్ పర్పస్ ఫంక్షనరీస్ ఎలా డివైడ్ చేయబోతున్నారు అనేది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.